చోరీకి గురైన 251 ద్విచక్ర వాహనాలను ఏలూరు పోలీసులు స్వాధీనం చేసుకుని 25 మంది అనుమానితులను అరెస్టు చేయడం సంతోషకరమని ముఖ్యమంత్రి చంద్రబాబు కొనియాడారు. ఈ కేసులను ఛేదించి బాధిత కుటుంబాలకు ఉపశమనం కలిగించడానికి సరికొత్త సాంకేతికతను ఉపయోగించడం హర్షణీయమన్నారు. సత్వర చర్యలతో ప్రజలకు సేవ చేసిన ఏలూరు పోలీసులను చంద్రబాబు అభినందించారు. నీలి అలివేణి అనే మహిళ తన తలసేమియా బాధిత కుమార్తెను ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ఉపయోగించిన స్కూటర్ గతంలో చోరీకి గురైందని, బైక్ను పోలీసులు స్వాధీనం చేసుకుని తిరిగి అప్పగిస్తున్నప్పుడు ఆమె భావోద్వేగాలు కలిగించాయని చంద్రబాబు అన్నారు. ఈ మేరకు ఏపీ పోలీస్ శాఖ ఎక్స్లో పోస్ట్ చేసిన వీడియోను చంద్రబాబు రీట్వీట్ చేశారు. రోజువారీ రవాణా, జీవనోపాధికి వాడే వాహనాలు చోరీకి గురైతే ఆయా కుటుంబాలు తీవ్ర ఆవేదనకు గురవుతాయన్నారు. ఎన్నికల్లో ఎలా అక్రమాలు చేయాలో జగన్కు తెలిసినట్లు మరెవరికీ తెలియదని టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి విమర్శించారు. బ్యాలెట్ పద్ధతిలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు ఆయన ఎందుకు దూరంగా ఉంటున్నారని ప్రశ్నించారు. మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి మాట్లాడారు. బ్యాలెట్ పద్ధతిలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు జగన్ ఎందుకు దూరంగా ఉంటున్నారని ప్రశ్నించారు. గౌతమ్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించి ఎందుకు వెనక్కి తగ్గారని నిలదీశారు. ఎన్నికల్లో పాల్గొనకుండా అసెంబ్లీకి రాకుండా జగన్కు రాజకీయ పార్టీ ఎందుకని మండిపడ్డారు. పులివెందులో నెలకొన్న ప్రజా సమస్యలను పరిష్కరించాలని ఆయనకు జీతం ఎందుకని అన్నారు. వెంటనే రాజీనామా చేస్తే పులివెందులకు మరో ఎమ్మెల్యే వస్తారని వ్యాఖ్యానించారు. అసెంబ్లీకి రాకుండా జగన్ పారిపోవడం సిగ్గుచేటని భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి దుయ్యబట్టారు. ప్రతి నెల 1వ తారీఖునే ఉద్యోగులకు, పెన్షన్లకు జీతాలు ఇవ్వడం జరుగుతోంది. అంతేకాకుండా అనేక రకాలుగా ఉపాధ్యాయుల మీద పని ఒత్తిడి కూడా తగ్గించడం కూడా జరిగింది. ఈ పరిస్థితుల్లో జరుగుతున్న ఎన్నికల్లో గెలవలేమనే బాధతో మరోసారి అవమానాన్ని ఎదుర్కొంటామనే ఒక దుగ్ధతో మీరు ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బాయ్కాట్ చేస్తున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగానే ఎన్నికలు జరుపుతాం, మీకు ఏ విధమైన సౌకర్యాలు అంటే ఆ విధంగానే సౌకర్యాలు మేము కల్పిస్తాం. ప్రజాస్వామ్యబద్ధంగా జరిగే ఎన్నికల్లో మీరు పోటీ చేయండి, ఖచ్చితంగా మీ ఏదో సత్తా చాటండి. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. నామినేషన్లు జరిగేది ఫిబ్రవరిలో కాబట్టి మరోసారి పునరాలోచన చేసుకొని మీ కుట్రలకు స్వస్తి పలికి, మీ గూడుపుటానీలకు స్వస్తి పలికి ఎన్నికల్లో పోటీ చేయండి, ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచేదానికి ప్రయత్నం చేయండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి హితవు పలుకుతా ఉన్నాం. నమస్తే. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో విజయవాడ నగరపాలక సంస్థకు నగరాభివృద్ధికి ₹1 కూడా కేటాయించలేదని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. కూటమి ప్రభుత్వం రాగానే అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి సారించి నిధులు కేటాయించి అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. అమృత్ 2.0 పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయబోతున్నామని చెప్పారు. రాష్ట్ర వాటా కూడా ఇస్తామని అన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో గుణదల ఎస్ఎల్వి గ్రాండ్ అమరావతి ప్రాంతంలో భూగర్భ డ్రైనేజీ పనులకు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు శంకుస్థాపన చేశారు. శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో విజయవాడ అభివృద్ధికి ₹1 కూడా కేటాయించలేదని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమృత్ 2 పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయబోతున్నామని చెప్పారు. రాష్ట్ర వాటా కూడా ఇస్తామని అన్నారు. విజయవాడలోని ప్రతి డివిజన్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామని చెప్పారు. గుణదలలో ఫ్లైఓవర్ త్వరలో రాబోతోందని అన్నారు. గుణదల రైల్వే బ్రిడ్జి గురించి రైల్వేకు లేఖలు రాశామని, త్వరలో ఈ ప్రాజెక్టు కూడా అయ్యేలా కృషి చేస్తామన్నారు. నగరంలో ఉన్న డ్రైనేజీ వ్యవస్థ, తాగునీరు సమస్యకు పరిష్కారం చేస్తామని అన్నారు. అక్కడ రోడ్లు పట్టడం కాడి నుంచి అక్కడ ఎన్నో కార్యక్రమాలు వారి చేతుల మీదుగా జరిగినాయి. ఆ సమయంలో ఈ ప్రాంతం పెద్ద అభివృద్ధి నోచుకున్న ప్రాంతం కాదు కాబట్టి వారి దృష్టి ఆ రోజు ఉండకపోవచ్చు. ఇవాళ అమరావతి రాజధానిలో ఈ 1వ డివిజను చాలా ఇంపార్టెంట్ ప్లేయర్ రన్ చేయబోతుంది. ఎందుకంటే ఇక్కడ ఏదన్నా స్థలం దగ్గరలో విజయవాడ నగరానికి అతి దగ్గరలో ఉన్న స్థలాలు ఇవి. అంతేకాకుండా ఇక్కడ ఉన్న ప్రాంతంలో ఇప్పుడిప్పుడే హైదరాబాద్ లాగా పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు వచ్చి క్లబ్ హౌస్ కల్చర్తో లేకపోతే విల్లా కల్చర్తో స్టార్ట్ అయిన ప్రాంతం ఈ ప్రాంతం. తప్పకుండా ఈ ప్రాంతంలో అభివృద్ధి జరగాలి. వారి చేతుల మీదుగా సింగనగర్ ఏ విధంగా జరిగిందో ఇక్కడ కూడా అంతకన్నా బ్రహ్మాండంగా జరుగుతుంది. తప్పకుండా నేను కూడా ఆయనకి సహకరిస్తాను ఈ విషయంలో. అంతేకాకుండా మీరు వరదల సమయంలో చాలా ఇబ్బంది పడ్డారు ఈ ప్రాంతంలో. మీలో చాలామంది ఇప్పటికి కూడా స్వచ్ఛందంగా నీళ్లు తోడటం ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. ముఖ్యంగా రాజు గారు, ఇటువంటి కార్యక్రమాలు మీరు చేస్తున్నందుకు ధన్యవాదాలు. ఇక్కడ ఉన్న బిల్డర్లు అందరినీ కూడా ఒకటే కోరుతున్నాం, అందరూ తలొక చెయ్యి వేస్తేనే మనం అభివృద్ధి చెందుతాం. కాబట్టి మిగతా వాళ్ళని కూడా కలుపుకొని ఇక్కడ ఏదైనా ఇబ్బందులు ఉంటే మీరు కూడా చూడాలని కోరుకుంటున్నాం. ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు.
నియోజకవర్గంలో సమస్యలు ఎక్కడ ఉన్నా అవి తెలుసుకుని సీఎం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. గుణదల ఫ్లైఓవర్ పనులు ఎంపీ కేశినేని శివనాథ్ చొరవతో త్వరలోనే ఫ్లైఓవర్ పూర్తి చేస్తామని తెలియజేశారు. 3 కోట్ల రూపాయలు పెట్టి ఈరోజు అభివృద్ధి పనులకి ఇప్పుడే శంకుస్థాపన చేసుకున్నాం. అట్లాగే 17 కిలోమీటర్లు అన్ని రకాలుగా, ఎందుకంటే మొన్న ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చినాయి. దాంట్లో ఎప్పుడు చూడనటువంటి వరద విజయవాడ నగరానికి వచ్చేటప్పటికి అందరం ఇబ్బంది పడ్డాం. ఈ ప్రాంతానికి ఎప్పుడూ ఇంత నీళ్లు రాలేదు. ఫస్ట్ టైము ఈ ప్రాంతంలో కూడా పార్కింగ్ అంతా కూడా మునిగిపోవడం జరిగింది. దానివల్ల చాలా ఇబ్బందులు వచ్చినాయి. దాని తర్వాత రాజుగారు నా దగ్గరికి వచ్చి దీన్ని వెంటనే డ్రైనేజ్ వర్కులు ప్రారంభించాలండి అని చెప్పి ఆయన నా దృష్టికి తీసుకురావటం, వెంటనే మరి అంతకుముందు టెండర్ అయినటువంటి వాళ్ళని వెల్కో కంపెనీ వాళ్ళని మాట్లాడి వాళ్ళని పిలిపించాం. రాజుగారు అన్నాడు వాళ్ళు గనక చేయలేకపోతే. విజయవాడ శ్రీశైలం సీప్లేన్ ట్రయల్ రన్ విజయవంతమైంది. మొదట విజయవాడ ప్రకాశం బ్యారేజ్ నుంచి సీప్లేన్ శ్రీశైలానికి వచ్చింది. అక్కడి జలాశయం నీటిలో సురక్షితంగా ల్యాండ్ అయింది. అనంతరం శ్రీశైలం టూరిజం బోటింగ్ జట్టు వద్దకు సీప్లేన్ చేరుకుంది. ఎస్డీఆర్ఎఫ్, పోలీస్, టూరిజం, ఎయిర్ ఫోర్స్ అధికారుల సమక్షంలో ట్రయల్ రన్ నిర్వహించారు. రేపు పున్నమి ఘాట్లో విజయవాడ నుంచి శ్రీశైలం మధ్య సీప్లేన్ ప్రయోగానికి శ్రీకారం చుట్టనున్నారు. డి హవిల్యాండ్ ఎయిర్ క్రాఫ్ట్ సంస్థ రూపొందించిన 14 సీట్ల సీప్లేన్ను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభిస్తారు. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన ట్రయల్ రన్ విజయవంతమైంది. చౌకైన మద్యమే కాదు, చౌకగా నిత్యావసర సరుకులు కూడా ప్రభుత్వం ఇవ్వాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు డిమాండ్ చేశారు. నాణ్యమైన మద్యమే కాదు, రేషన్ డిపోలలో నాణ్యమైన బియ్యం, సరుకులు ఇవ్వాలని, నామినేటెడ్ పోస్టుల భర్తీపై కాదు, ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీల భర్తీపై దృష్టి పెట్టాలని సూచించారు. ధరలను అదుపు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని చెప్పారు. నేటి నుంచి 14వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం ప్రజా పోరు కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 50వ డివిజన్ గొల్లపాలెం గట్టు ప్రాంతంలో ప్రజాపోరు కార్యక్రమాన్ని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు, సిపిఎం పశ్చిమ నగర కార్యదర్శి బోయే సత్యబాబు ప్రారంభించారు. పాదయాత్ర నిర్వహించి ఇంటింటికి కరపత్రాలు పంపిణీ చేశారు. అనంతరం బాబురావు, సత్యబాబు మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలో 5 నెలలుగా పాలన సాగిస్తున్న కూటమి ప్రభుత్వం ధరలను అదుపు చేయడంలో విఫలమయ్యాయని అన్నారు. విద్యుత్ ఛార్జీలతో సహా ధరలు, ఛార్జీలను పాలకులు పెంచుతున్నారని తెలిపారు. అంతర్జాతీయంగా పెట్రోలియం ఉత్పత్తుల రేట్లు 20% వరకు తగ్గినా దేశంలో పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గించకుండా ప్రభుత్వం ప్రజలను దోచుకుంటోందని చెప్పారు. గత 10 ఏళ్లలో కేంద్రం పెట్రోలియం ఉత్పత్తులపై పన్నుల ద్వారా 26 లక్షల కోట్ల రూపాయలు గడించిందని, నేడున్న అంతర్జాతీయ ధరలను బట్టి పెట్రోల్ లీటరు 18 రూపాయలు, డీజిల్కు 15 రూపాయలు తగ్గించవచ్చని అన్నారు. అయినా నయా పైసా తగ్గించకుండా మోడీ సర్కార్ ప్రజలను దోచుకుంటోందని పేర్కొన్నారు. దీపం పథకం ద్వారా 3 గ్యాస్ సిలిండర్లను పేదలకు ఉచితంగా ఇవ్వడం మంచిదేనని, కానీ గత 5 ఏళ్లలో 400 రూపాయల గ్యాస్ సిలిండర్ను 1000 రూపాయలకు పెంచిన బీజేపీ, ఎన్డీఏ సర్కారు గ్యాస్ ధరలు తగ్గించి తమ చిత్తశుద్ధిని రుజువు చేసుకోవాలని అన్నారు. ధరలు అరికట్టాలని, ఉపాధి కల్పించాలని కోరుతూ సిపిఎం నేటి నుంచి 14వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపోరు కార్యక్రమాన్ని చేపట్టిందని, 14వ తేదీన ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఆందోళన చేపడతామని, విజయవాడలో కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహిస్తామని తెలిపారు. కరెంటు ట్రూ అప్ ఛార్జీలని మీరు 6072 కోట్ల రూపాయలు మోపుతూ ఆదేశాలు ఇచ్చారు. దాన్ని రద్దు చేయండి. డిసెంబర్ 1 బిల్లులో కలపకుండా ఆపండి. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ముఖ్యమంత్రి గారు ఆ ప్రకటన చేయాలి. ఇది వైసీపీ పాపం అంటున్నారు. ఇది వైసీపీ, టీడీపీ, బీజేపీ ఈ విద్యుత్ పాపం అందరిది. మీరందరూ బాధ్యత వహించాలి. ప్రభుత్వంలోకి వచ్చిందే గత ప్రభుత్వం చేసిన పాపాలని సరిచేసి ప్రజలకి ఛార్జీలు తగ్గిస్తామని ఆ రోజు తెలీదా మీకు? ఇవాళ మాట్లాడుతున్నారు. అందుకే మీరు ఇవాళ గత ప్రభుత్వ పాపం అని చేతులెత్తేస్తూ ఉన్నారు.
ఇది మోసం చేయటం అవుతుంది. గత ప్రభుత్వం తప్పులు చేస్తే వాళ్ళని శిక్షించండి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం తప్పులు చేస్తే విద్యుత్తులో అవినీతికి పాల్పడితే దాన్ని జనం మీద నెత్తిన రుద్దటానికి కాదు మిమ్మల్ని ఎన్నుకుంది. ఆ తప్పుల్ని సరిచేయాలి, సరిదిద్దాలి, వాళ్ళని శిక్షించాలి. ప్రజల్ని శిక్షిస్తామంటే ప్రజలే మళ్ళీ మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా శిక్షించారో చేపడుతున్నాం. ప్రజలారా, మనం ఓటేసి వదిలేయడం కాదు, మనం ప్రశ్నించాలి, మన సమస్యల్ని పరిష్కారం చేయమని ప్రభుత్వాన్ని నిలదీయాలి. ఇదే నిజమైన ప్రజాస్వామ్యం. ఆ రకమైనటువంటి ప్రజాస్వామ్యాన్ని మనం కాపాడుకోవాలి. మన సమస్యల పరిష్కారం కోసం పోరు కేకలో మీరందరూ కూడా కలిసి రావాలని విజ్ఞప్తి చేస్తూ ఈ నెల 14వ తారీఖున మన విజయవాడ కలెక్టర్ ఆఫీస్కి ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున రావాలి. వరద బాధితుల యొక్క సమస్యలు ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు, పక్కన పెట్టేస్తుంది. ఇప్పటికీ వేలాది మంది ప్రజలు వరద నష్టపరిహారాలు అందక అలో లక్ష్మణ అనే ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా కానీ ఏమాత్రం కనికరించడం లేదు. కాబట్టి ప్రజలందరూ ఈ సమస్యల కోసం సిపిఎం చేస్తున్న పోరాటంలో కలిసి రావాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. పెంచనున్న విద్యుత్ భారాలు తమ పాపం కాదు, గత ప్రభుత్వం పాపమని సీఎం చంద్రబాబు అంటున్నారని, ఎవరి పాపమైనా ప్రజలపై భారం పడుతోందని సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు అన్నారు. రాబోయే 5 ఏళ్లలో విద్యుత్ ఛార్జీలు పెంచమని ముఖ్యమంత్రి చెప్పారని, ఆ మాటకు కట్టుబడి ఉంటే హర్షిస్తామన్నారు. ప్రజలపై పడుతున్న విద్యుత్ ఛార్జీల భారాన్ని ప్రభుత్వమే భరించాలన్నారు. ప్రజలపై 1700 కోట్ల రూపాయల విద్యుత్ భారాన్ని మోపవద్దని కోరుతూ సిపిఐ విజయవాడ నగర సమితి ఆధ్వర్యంలో అజిత్ సింగ్ నగర్లోని విద్యుత్ ఉపకేంద్రం వద్ద ధర్నా నిర్వహించారు. సిపిఐ నాయకులు భాస్కర్ రావు విద్యుత్ ట్రూ ఆప్ ఛార్జీల భారాలపై నాటికను ప్రదర్శించారు. అనంతరం సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు మాట్లాడుతూ విద్యుత్ ఛార్జీలు పెంచం, ప్రజలపై భారాలు వేయం, నాణ్యమైన విద్యుత్తు ప్రజలకు అందిస్తామని ఎన్నికలకు ముందు చెప్పిన టీడీపీ డిసెంబర్ నుంచి ప్రజలపై 1700 కోట్ల రూపాయల భారాలను ప్రజలపై మోపనుందని అన్నారు. ఈ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని విజ్ఞప్తి చేశారు. రాబోయే 5 ఏళ్లలో విద్యుత్ ఛార్జీలు పెంచమని ముఖ్యమంత్రి చెప్పారని, ఆ మాటకు కట్టుబడి ఉంటే హర్షిస్తామని అన్నారు. ట్రూ ఆప్ ఛార్జీల భారాన్ని ప్రభుత్వమే భరించాలని కోరారు. భారం పడనున్నది. ఈ భారాన్ని మీరు గత ఎన్నికల సందర్భంగా చెప్పినటువంటి దానికి అనుగుణంగా ఈ భారం రాష్ట్ర ప్రభుత్వమే భరాయించాలని చెప్పి ప్రజలపైన భారం వేయొద్దని చెప్పి సిపిఐగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రాబోయేటటువంటి 5 సంవత్సరాల కాలంలో విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పారు. ఆ మాటకు కట్టుబడి ఉంటే మంచిదే, దాన్ని హర్షిస్తాం. కాబట్టి పడేటటువంటి భారం ట్రూ ఆప్ ఛార్జీల యొక్క భారం 17,000 కోట్ల రూపాయల భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరాయించాలని చెప్పి సిపిఐగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ వైపుగా ప్రభుత్వానికి తెలియజేసేటటువంటి కార్యక్రమంలో భాగంగా విజయవాడ నగరంలో అనేక ప్రాంతాల్లో ప్రభుత్వ విధానానికి ట్రూ ఆప్ ఛార్జీలు రద్దు చేసేటటువంటి దానికి అనుగుణంగా నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉన్నది. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆ 17,000 కోట్ల రూపాయలు కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరాయించాలని సిపిఐగా డిమాండ్ చేస్తాం. సిపిఐ నాయకులు భాస్కర్ రావు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ట్రూ ఆప్ ఛార్జీలను కొత్తగా ప్రవేశపెడితే చంద్రబాబు దాన్ని శిరసావహిస్తూ ఆయన కంటే తాను ఇంకో మెట్టు ఎక్కువ చదివానని ప్రజలపై భారం వేశారని అన్నారు. ఇది చాలా అన్యాయమని పేర్కొన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు ఒకవైపు ఆకాశాన్ని అంటాయని, వరదల వల్ల ప్రజల జీవితాలు అతలాకుతలమయ్యాయని చెప్పారు. 60% మందికే పరిహారం అందిందని, మిగిలిన 40% మంది కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారని తెలిపారు. ట్రూ ఆప్ ఛార్జీల భారాన్ని ప్రభుత్వమే భరించాలని, స్మార్ట్ మీటర్ల ఏర్పాటును వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. అది అలా ఉంటుందే, ఇవాళ మళ్ళీ మేము ట్రూ ఆప్ ఛార్జీలు పెంచుతాం. అది కాకుండా మన స్మార్ట్ మీటర్లు కూడా పెడతారంట. ఇక చూడండి, మరి స్మార్ట్ మీటర్లు పెడితే ప్రజల పరిస్థితి ఏమవుతుందంటే, సపోజ్ అర్ధరాత్రి కనుక కరెంట్ అయిపోయింది, రీఛార్జ్ అయిపోద్ది, కరెంట్ కట్ అయిపోద్ది, డబ్బులు ఉండవు ఫోన్లో, ఏం చేయాలి? అదే ఇప్పుడైతే ఏదో 100 రూపాయలు పెనాల్టీ కట్టి 2 రోజులాగో 3 రోజులాగో కడతారు బిల్లులు. కాబట్టి స్మార్ట్ మీటర్లు కూడా మేము అడ్డుకుంటాం. స్మార్ట్ మీటర్లు ఎక్కడ బిగించడానికి వీల్లేదని చెప్పి సిపిఐగా మేమందరూ కూడా డిమాండ్ చేస్తున్నాం. మరి ఈ విధంగా కనుక చేస్తే ప్రజలతో కూడి పెద్ద ఎత్తున పోరాటాలు చేసేది సరే ఈ స్మార్ట్ మీటర్లు కానీ ఈ యొక్క ట్రూ ఆప్ ఛార్జీలు కానీ రద్దు చేస్తామని చెప్పేసి ఈ రోజున సిపిఐగా ఇక్కడ విద్యుత్ సబ్స్టేషన్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు ప్రజలకు నష్టం కలిగించే విధంగా ఇబ్బందులు పెట్టేలా ఉన్నాయని సిపిఎం నాయకులు దోనిపూడి కాశీనాథ్ అన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి కూడా గడిచిన 4 మాసాల్లో అమలు చేయని నేపథ్యంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రచార ఉద్యమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. విజయవాడ మహాత్మా గాంధీ రోడ్డులోని శ్రీశ్రీ భవన్లో సిపిఎం నాయకులు దోనిపూడి కాశీనాథ్, సిపిఎం ఫ్లోర్ లీడర్ బోయే సత్యబాబు విలేకరుల సమావేశం నిర్వహించారు. ప్రజాపోరు కార్యక్రమం గోడపత్రికలను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ
కూటమి అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోనే నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని చెప్పారు. ధరలను దించాల్సిన పాలకులు మాత్రం ఆకాశంలో వ్యవహరిస్తున్నారని, విదేశీయానాలు చేస్తున్నారని తెలిపారు. ధరలు దించడం చేతగాని పరిస్థితుల్లో పాలకులు ఉన్నారని పేర్కొన్నారు. పాలకుల ఆలోచనలు మార్చి కిందకు దించి ధరలు తెస్తావా లేదా అని అడిగేందుకు ప్రజా ఉద్యమం నిర్వహిస్తున్నామని అన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటాయని, అరబ్ దేశాల్లో ధరలు తగ్గినా ఇక్కడ తగ్గించడం లేదని పోటీపడి ధరలు పెంచుతున్నారని అన్నారు. విద్యుత్ సంస్కరణల పేరుతో సర్దుబాటు ఛార్జీలు అంటూ భారాలు మోపుతున్నారని తెలిపారు. 17,000 కోట్ల రూపాయల ట్రూ అప్ ఛార్జీల భారాన్ని ప్రజలపై వేయటం ఎంతమాత్రం క్షమతవ్యం కాదని అన్నారు. పెంచినప్పుడు ఉద్యమాల్లోకి రాకుండా చేయకుండా పెంచొద్దని చెప్పకుండా ఉంది. భవిష్యత్తులో నేను వస్తాను కాబట్టి నాకు పెంచడానికి అడ్డంకి లేకుండా ఉండాలంటే, నేను పెంచడానికి ఇబ్బంది లేకుండా ఉండాలంటే వాడు పెంచాడని చెప్పుకోవచ్చని చెప్పనేటువంటి దుర్బుద్ధితోనా ఆగింది. మరి ఇప్పుడు ఎందుకు తగ్గించట్లా? చెత్త పన్ను రద్దు చేస్తే సరిపోద్ది అనుకుంటున్నావా? అందుకని ఆస్తి పన్ను ఖచ్చితంగా నువ్వు అంత ముందు చేసినటువంటి ఏదైతే నిర్ణయాలు ఉన్నాయో వాటికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సూపర్ 6 అని చెప్పనేటువంటి చెప్పావు. ఆ సూపర్ 6ని ఏం చేయదలుచుకున్నావని చెప్పనేటువంటిది అడుగుతున్నాం. ఆ వాగ్దానాలు ఏం చేయదలుచుకున్నావు నువ్వు అని అడుగుతున్నాం. ఈ సూపర్ 6లో, సూపర్ 12లో ఇవన్నీ మాటల్లో కాదు ఆచరణలో చూపించమని చెప్పి ప్రజల ముందు పెట్టి, ప్రజల ద్వారా ప్రజల్లో చైతన్యాన్ని కలిగించడం ద్వారా, ప్రజల నుండి రివోల్ట్ వచ్చేటువంటి దానికి ప్రయత్నం చేయడం ద్వారా ఈ ప్రభుత్వం యొక్క ఆలోచనని మార్చాలి. గత 5 సంవత్సరాలలో మీరు చేసిన అరాచకాలు మర్చిపోయారా అని బీజేపీ మీడియా ఇన్ఛార్జ్ పాతురి నాగభూషణం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించారు. ఆనాడు ఎవరైతే తప్పులు చేశారో, బూతులు తిట్టారో వారిపైనే కేసులు పెడుతున్నారని చెప్పారు. చంద్రబాబు మంచితనం వల్ల చట్టపరంగానే చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. లోకేష్ రెడ్ బుక్ పూర్తిగా తీయాలి, చట్టపరంగా శిక్షించాలని కోరారు. రవీంద్రారెడ్డి తప్పించుకున్నాడంటే పోలీసుల సహకారం లేదా అని ప్రశ్నించారు. అతను దొరికితే జగన్, భారతీయులు బుక్ అవుతారని తప్పించారని ఆరోపించారు. వైసీపీ హయాంలో ఇసుక దోపిడీ, గంజాయి రవాణా, ఎర్రచందనం, మద్యం అక్రమాలతో కోట్లు దోచుకున్నారని, ఇంకా సిగ్గు లేకుండా కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయిందని మాట్లాడతారా అని మండిపడ్డారు. జగన్ జీవితంలో ఇంకా వైసీపీ అధికారంలోకి రాదని, సీఎం కాలేడని అన్నారు. మీరు చేయకపోగా రాష్ట్రాన్ని అవినీతిమయం, అప్పుల పాలు చేసి, ఒక లాండ్ ఆర్డర్ లేకుండా చేసి, ఈ రోజున ప్రజలకి వచ్చిన ప్రభుత్వం ఆ చేసిన తప్పుల్ని సరి చేసుకోవడానికే వాళ్ళకి టైం చాలనంత విధంగా మీరు చేస్తే ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయిందని మీరు మాట్లాడతారా? ఇవాళ భారతదేశంలో మోడీ గారు కేంద్రంలో కానీ, ఇక్కడ ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ దేశం యొక్క వికసిత ఆంధ్ర కోసమే పాటుపడతా ఉన్నారు. ఇక్కడ అవినీతి కోసం కాదు, మీలాగా డబ్బులు పోయేసుకోవడానికి కాదు. మీరు పవన్ కళ్యాణ్ని మీరు మాట్లాడుతున్నారు కదా, పవన్ కళ్యాణ్ గురించి 3 పెళ్ళిళ్ళ గురించి మీరు రాయలేదా? ఎవరిని వదిలేరు మీరు? అసలు ఏ కార్యకర్తను వదిలేరు? సో నేను అడిగేది ఒకటే, ఈ రాష్ట్రంలో చీకటి రోజులు వచ్చాయంటున్నారు. ఏం చీకటి రోజులు వచ్చాయండి? మీ ఇంట్లో మీ అమ్మని, మీ చెల్లిని అడిగితే ఈ రాష్ట్రానికి వచ్చింది అని మేము చెప్పట్లా, వాళ్ళే చెప్పారు. ఈ రాష్ట్రంలో నీ వల్ల చీకటి వచ్చింది, ఏమంటే దిగిపోమని మీ ఫ్యామిలీ మెంబర్స్ చెప్పారు. నువ్వు పోయిన తర్వాత వెలుగు వచ్చింది అనేది ప్రజలందరికీ తెలుసు. మరి అదే మీ ఇంట్లో ఒక మర్డర్ జరిగితే సొంత బాబాయిది 2019లోనే సిబిఐకి ఇమ్మన్నావు, వచ్చిన తర్వాత ఏమో సిబిఐ కొద్ది విత్డ్రా చేసుకున్నావు హైకోర్టులో. ఇదా మీ ఇంట్లో ఉన్నటువంటి చీకటి రాష్ట్రాన్ని మొత్తానికి వ్యాపం చేసినటువంటి ఘనత మీది. భవన నిర్మాణ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు మెమో నెంబర్ 1214ను రద్దు చేయాలని బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి పిల్లి నరసింహారావు డిమాండ్ చేశారు. నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పనిచేయించి పథకాలు కొనసాగించాలన్నారు. బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ ఎన్టీఆర్ జిల్లా కమిటీ విజయవాడ ఆధ్వర్యంలో గాంధీనగర్ ధర్నా చౌక్లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి పిల్లి నరసింహారావు మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డును తెప్పిస్తామని, ఉచిత ఇసుక ఇస్తామని, పథకాలని అమలు చేస్తామని హామీ ఇచ్చారని అన్నారు. ఈ 5 మాసాల కాలంలో భవన నిర్మాణ కార్మికులు అనేక మంది చనిపోవడం, గాయాల పాలవడం జరిగిందని అన్నారు. ప్రభుత్వం మాత్రం సంక్షేమ బోర్డు తెరవలేదు, ₹1 నష్టపరిహారం ఇవ్వలేదని అన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత భవన నిర్మాణ కార్మికుల గురించి మాట్లాడడం లేదని, వారికి నష్టపరిహారం ఇవ్వలేదని పేర్కొన్నారు. పురుషులతో పాటు సమానంగా మహిళలకు కూడా సంక్షేమ బోర్డులోని సౌకర్యాలు కల్పించాలని అన్నారు. ప్రభుత్వం వెంటనే ఆలోచన చేసి ఉచిత ఇసుక ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఈ పథకాలను అమలు చేయాలని చెప్పి ప్రధానంగా ఈ రంగంలో పనిచేసేటువంటి మహిళలు కూడా అనేక మంది 115 మంది మహిళలు కూడా ఉండటం అనేది జరుగుతుంది. ఆ మహిళలకు నెలకు 3 రోజులు కూలి ఉచితంగా సంక్షేమ బోర్డు నుంచి ఇవ్వాలా. అదేవిధంగా డెలివరీ కాలంలో 3 నెలలు తర్వాత ముందు 1 నెల రోజులకి భత్యం ఇవ్వాల్సినటువంటి అవసరం ఈ మహిళలకు కూడా ఉంది. వాళ్ళతో పాటుగా పురుషులతో పాటుగా స్త్రీలకు కూడా ఈ సంక్షేమ బోర్డులో ఉన్నటువంటి సౌకర్యాలన్నీ కూడా వర్తించాలి. అదేవిధంగా ఇసుకని ఉచితంగా ఇస్తానని చెప్పి పెద్ద ఆర్భాటంగా చెప్పినటువంటి ఈ ప్రభుత్వం ఇవాళ టన్ను ఇసుక 1500 రూపాయలు పెట్టి కొనుక్కుంటున్నామంటే చాలా సిగ్గుచేటు. కాబట్టి వెంటనే ప్రభుత్వం ఆలోచన చేయాలా, ఇసుకను ఉచితంగా ఇచ్చేదానికి ఏదైతే నువ్వు చెప్పావో దాన్ని అమలు చేయాలని చెప్పి పెద్ద ఎత్తున ఆందోళన చేసి మేము ఈ ప్రభుత్వానికి తెలియపరుస్తున్నాం. సెయింట్ పాల్స్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో వైజ్ఞానిక ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ప్రదర్శనను విద్యార్థులు, తల్లిదండ్రులు ఆసక్తిగా తిలకించారు. విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మక శక్తిని వెలికితీసేందుకు వైజ్ఞానిక ప్రదర్శనలు దోహదపడతాయని స్కూల్ నిర్వాహకులు తెలిపారు. విద్యార్థులు చేసిన ప్రాజెక్టులు ఒక రోజులో చేసింది కాదని, వారి ఆలోచనలకు అనుగుణంగా ఆసక్తితో చేసిందన్నారు. సైన్స్ అనేది మనిషి జీవితంలో ఒక భాగమని అన్నారు. విద్యార్థుల్లో ఉన్న తెలివితేటలు బయటపడటానికి వైజ్ఞానిక ప్రదర్శనలు దోహదపడతాయని చెప్పారు. సాంకేతిక పరిజ్ఞానం ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. సాంకేతిక పరిజ్ఞానం ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతుందని, ఏపీని డ్రోన్ టెక్నాలజీ హబ్గా తీర్చిదిద్దాలని సీఎం చంద్రబాబు సంకల్పించారన్నారు. ఆలోచన వచ్చి దాన్ని కార్యరూపం దాల్చి దాని మీద కాన్సన్ట్రేట్ చేసి మరి ఇవన్నీ కూడా తయారు చేసుకోవటం జరిగింది. మరి ఇట్లాంటిది ఫ్యూచర్లో వాళ్ళ సృజనాత్మకతకి మరింత మెరుగులు దిద్దుకోవడానికి అవకాశం వస్తుంది. మరి వాళ్ళ రేపు మనం చూస్తున్నాం టెక్నికల్గా మరి ప్రపంచం ఎంత ముందుకెళ్తుందంటే మన శాస్త్రీయంగా ఇప్పుడు మన ఏపీకి వచ్చేటప్పటికి డ్రోన్ టెక్నాలజీ అనేది మొన్న మన చంద్రబాబు నాయుడు గారు డ్రోన్ హబ్గా మన ఏపీని తీర్చిదిద్దాలని సంకల్పంతో ఉన్నారు. మరి ఈ టెక్నాలజీ అంతా ఈ డ్రోన్ సంస్కృతి అంతా ఎక్కడ వచ్చిందంటే ఇట్లాంటి ఈ వాతావరణం మరి ఈ కార్యక్రమంలో వచ్చే లేటెస్ట్ టెక్నాలజీని పుణికిపుచ్చుకుని మరి ఇట్లాంటి కార్యక్రమాలని చేపట్టడం జరుగుతుంది. సందర్భాల్లోనే వాళ్ళు బయట పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. టీచర్స్ కూడా వాళ్ళకి ఏ టైప్లో నాలెడ్జ్ ఉందో చూసి దానికి అనుగుణంగా వాళ్ళని గైడ్ చేయడం వల్ల వాళ్ళు ఇటువంటి పరికరాలు మోడల్స్ తయారు చేసుకొని తద్వారా వాళ్ళకున్న అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళ లోపల నిబిడీకృతమైన ఉన్నది ఒకసారి వెలికి తీయడానికి అవకాశం ఉంటుంది. ఫ్యూచర్లో వాళ్ళు ఏంటంటే ఆ లైన్లో వాళ్ళు పయనించడానికి అంటే సైంటిస్టులుగా కానీ ఇంజనీర్లుగా కానీ తయారు చేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇలాంటి సైన్స్ ఫేర్స్ లేకపోతే అనేకమైన అంటే విద్యకి ఎడ్యుకేషన్ అనేది ఆల్రౌండర్గా ఉండాలి. కాబట్టి హోలిస్టిక్ ఎడ్యుకేషన్ ఇచ్చేటప్పుడు ఒక్క పుస్తకాలు చదవటం లేకపోతే పరీక్షలు రాయటం కాదు, కానీ వారిలో ఉన్నటువంటి ఇన్నర్ గిఫ్ట్స్, ఇన్నర్ టాలెంట్స్ అన్నీ కూడా బయటికి తీసుకురావాలంటే ఇలాంటివి కొన్ని మేము చేస్తూ ఉంటాము. తరచుగా స్కూల్లో ప్రతి నెల ఏదో ఒక ఈవెంట్ చేస్తూ ఉంటాము. ఈసారి ఇది ఒక సైన్స్ ఎక్స్పో, ఫుడ్ ఫెస్టివల్ పెట్టాము. అనేకమైన స్కూల్స్ని కూడా ఆహ్వానించాము. అందరూ వస్తున్నారు. ఈ యొక్క ఇలాంటివి చేయటం వలన పిల్లల్లో వారి నైపుణ్యత బయటకు వస్తుంది. దేర్ టాలెంట్ విల్ కమ్ అవుట్. మా పిల్లలు కూడా చాలా కష్టపడ్డారు, స్టాఫ్ కూడా కష్టపడ్డారు. స్టూడెంట్ కూడా సంపూర్ణంగా అభివృద్ధి చెంది ముందుకు సాగాలి, నాలెడ్జ్తో బయటకు వెళ్ళాలి. 10th క్లాస్కే వాళ్ళు ఏది నేర్చుకోవాలి, ఏ విధంగా ఒక నిర్ణయం తీసుకోవాలి, డాక్టర్కి వెళ్ళాలా లేకపోతే ఇంజనీర్కి వెళ్ళాలా, ప్రతిదాన్ని కూడా వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుంటానికి అవకాశం దొరికేటువంటి ఆలోచన సర్లే విద్యార్థుల్లో రావడానికి మేము ఒక స్పాట్ని పుట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకనంటే విద్యార్థులు ఆర్ ద గ్రేటెస్ట్ పీపుల్ అండ్ ఆల్సో దే ఆర్ ది గుడ్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా ఇన్ ద ఫ్యూచర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.